మన ముస్లిం సోదరులు మినిమం రోజుకు ఒక 5 సార్లు నమాజ్ చేస్తారు. 5 సార్లు ఇంటూ 365 డేస్ వేసుకుంటే 1825 టైమ్స్ లౌడ్ స్పీకర్ పెడతారు వాళ్ళు. నెక్స్ట్ హిందూస్కి వస్తే హిందూస్ వినాయక చవితి నవరాత్రులను 9 రోజులు, తర్వాత అమ్మవారి నవరాత్రులను 9 రోజులు, రోజుకి 2 సార్లు అనుకోర్రి, పొద్దున ఒకసారి పూజ, సాయంత్రం ఒకసారి పూజ, రోజుకి 2 సార్లు వేసుకున్నా కూడా 36 సార్లు, సంవత్సరం అంతా ఒక 15 పండుగలు వేసుకోండి స్పీకర్లు పెట్టేవి 51 టైమ్స్. సో సంవత్సరం పొడవున కలిపి ముస్లిమ్స్ ఏమో 1825 టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటే హిందూస్ ఏమో అప్రాక్సిమేట్లీ 51 టైమ్స్ స్పీకర్ పెట్టుకుంటున్నారు. ఇప్పుడు ఈ లెక్కలన్నీ మాకెందుకు చెప్తున్నావు అమ్మా? ప్రొద్దుటూరులో ఒక పోలీస్ ఆఫీసర్ మేడము ఏమో చెప్తుంది, వాళ్ళు మాస్ట్ నమాజ్ టైంలోని మనందరూ లౌడ్ స్పీకర్స్ కొంచెం తగ్గించుకుంటే ఆపితే బాగుంటుంది అని. అండ్ ఆల్సో మాస్ట్ దగ్గరికి వచ్చేటప్పుడు ఆ రోజు ఒక 100 మీటర్స్ ముందు 100 మీటర్స్ ఆఫ్టర్ దట్ వరకు నాట్ అలౌడ్ టు ప్లే లౌడ్ స్పీకర్స్. చూసారు కదా, ఇప్పుడు ఆ మేడంనే అడగదలుచుకున్నాను నేను ఒక్క ప్రశ్న. సంవత్సరానికి అరౌండ్ 50-51 సార్లు ఎవరైతే లౌడ్ స్పీకర్ పెట్టుకుంటారో వాళ్ళకి ఇన్ని కండిషన్లు పెడుతుర్రు మీరు. సంవత్సరానికి 1825 సార్లు లౌడ్ స్పీకర్లు పెట్టుకునేటోళ్ళు, మరి వాళ్ళకు ఒక్క కండిషన్ అన్న చెప్పిండ్రా? మీరు స్పీకర్లు పెట్టుకుంటున్నారు కదా, ఆ స్పీకర్లు అన్నీ కూడా ఓన్లీ ముస్లిం ఇళ్ళకి ఫోకస్ చేసి పెట్టుకోండి, హిందువులకు వినిపించొద్దు, వాళ్ళకి డిస్టర్బెన్స్ అవుతుందంట, వాళ్ళు ఒకవేళ హారతి వేసుకునేటప్పుడే మీరు నమాజ్ చేసుకుంటే కష్టమవుతుంది కదా అని ఎప్పుడన్నా చెప్పిండ్రా? 100 మీటర్స్ ఇటు 100 మీటర్స్ అటు కాకుండా, హిందూ ఇళ్ళకి కాకుండా డైరెక్ట్ ఓన్లీ ముస్లిమ్స్కే వినిపించేటట్టు పెట్టుకోండి అని ఎప్పుడన్నా చెప్పిండ్రా? అంతెందుకు, క్రిస్టియన్స్ కూడా గంటకోసారి గంట కొట్టి వాక్యం చెప్తా ఉంటారు. గంటకోసారి గంట కొట్టి ఓ వాక్యం చెప్పడం అనేది ఎవ్రీ 1 అవర్కి వినిపిస్తూనే ఉంటుంది. మరి వాళ్ళకి చెప్పిండ్రా? అంటే పరమత సహనం అనేది ఓన్లీ ఒక్క మతానికేనా? మిగతా మతాలకు చెప్పొద్దా? వాళ్ళకు ఉండొద్దా? ఒకటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇట్లాంటివి కొంచెం ఎక్కువ అవుతున్నాయి, ఎందుకు అనేది అర్థమైతలేదు. మాకు పూరి జగన్నాథ్ రథయాత్ర టైంలో మన వైస్ టీవీకి కొన్ని మెసేజ్లు వచ్చినాయి. కర్నూలులో డిఓ శామ్యూల్ అనేట ఆయన ఈయన ఏమన్నాడంట అంటే, ఆ రోజు ఎన్రోల్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, అది కంటిన్యూ అవుతుంది, ఏదైతే ఆప్షనల్ హాలిడే ఉందో ఆ రోజు అది తీసేస్తున్నాము, రద్దు చేస్తున్నాం దాన్ని అని చెప్పేసి చెప్పిండంట. ఎందుకు అని అంటే, అది ఒరిస్సా పండగ, ఇక్కడ పండగ కాదు, దాని ఎఫెక్ట్ శ్రీకాకుళం విజయనగరం అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఏం అవసరం లేదు అని. కానీ ఒక 10 రోజుల తర్వాత మొహరం వచ్చింది. మొహరం రోజు యాక్చువల్ గా షెడ్యూల్ చేసిన పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉండే, కానీ అప్పుడు పేరెంట్స్ టీచర్ మీటింగ్ ని రద్దు చేయాలి అని చెప్పే డెసిషన్ ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తీసుకున్న డెసిషన్ అన్నట్టు. అంటే మొహరం వస్తేనేమో 2 రోజులు 3 రోజుల ముందే ఆ రోజు మనం మీటింగ్ అనుకున్నాం దాన్ని రద్దు చేస్తున్నాము మొహరం వల్ల అని చెప్పేసి అంటారు. అదే ఒకవేళ ఇటు హిందువుల పండుగ వస్తే మాత్రము అది ఆప్షనల్ హాలిడే కూడా లేదు అని అది కూడా ఎత్తేసేస్తారు. రథయాత్ర వచ్చేసరికేమో అది ఒరిస్సా పండుగ అయింది, కానీ మొహరం వచ్చేసరికి మాత్రం ఆంధ్రప్రదేశ్ పండుగ అయింది. దేవుడి విషయం వచ్చేసరికి ఏ ఏరియాది అనే విషయం మాట్లాడుతున్నారు అని అంటే, మరి ఏ మతం ఎక్కడ పుట్టింది, ఎక్కడి నుంచి వచ్చింది అనే ఏరియా కూడా మాట్లాడాల్సి వస్తుంది మరి.